Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనకు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఎవాల్యుయేషన్ అంటే ఏమేమి చెక్ చేసుకుంటాము అనేది దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో యూజువల్గా ఏంటంటే లైక్ మ్యారేజ్ అయ్యాక ఒక 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసి లైక్ అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times పార్టిసిపేట్ చేసినా అయినా ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్నప్పుడు మాత్రం మనం ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. సో బేసికలీ ఏంటంటే లేడీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్టరీ టేకింగ్. అంటే మనకు క్లినికల్ చెకప్ అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. సో బేసికలీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా అందట్లేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేదు పీరియడ్స్ ఏమైనా ఇర్రెగ్యులర్ ఉన్నాయా అనేది కనుక్కుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా రూల్ అవుట్ చేసుకోవాలి. సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ లేదు సింపుల్ వైచానల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊరికే వైట్ డిశ్చార్జ్ అవ్వడము, బ్యాడ్ స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ అట్లా ఏమైనా ఉంటే కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యి పెల్విక్ ఇన్ఫెక్షన్తో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలా రైట్ ఫ్రమ్ హిస్టరీ టేకింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రిగార్డింగ్ పీరియడ్స్ ఒకటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే రూల్ అవుట్ చేస్తాము. అండ్ పీరియడ్స్ టైంలో కూడా పెయిన్ ఏమైనా ఎక్కువగా ఉందా, డిస్మెనోరియా. యూజువల్గా ఏంటంటే పీరియడ్స్ వచ్చాక ఫస్ట్ డే పీరియడ్ పెయిన్ ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. కొందరికి ఏంటంటే పీరియడ్స్ ఉన్నన్ని రోజులు పెయిన్ ఉంటుంది. సో అలా పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ సమ్ అబ్నార్మాలిటీ అంటే ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉండొచ్చు, లేదు ఎండోమెట్రోసిస్ కూడా ఉండొచ్చు. సో అదేంటంటే దాని ద్వారా కూడా మనకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది, ఓకే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అన్నట్టుగా. అండ్ కమింగ్ టు ద ఇన్వెస్టిగేషన్స్ పార్ట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అనీమియా అంటే రక్తహీనత ఏమైనా ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటాము. దాంతోపాటు మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గులున్నా కానీ మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడమో, లేదు ఎగ్ డెవలప్మెంట్ అవ్వడంలో ప్రాబ్లం అవ్వచ్చు, లేదు ప్రెగ్నెన్సీ నిలబడడానికి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సో థైరాయిడ్ కూడా క్వైట్ నార్మల్ ఉందా లేదా రూల్ అవుట్ చేస్తాం. సేమ్ టైం ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా ఇంపార్టెంట్. సో ప్రొలాక్టిన్ హార్మోన్ ఏంటంటే నార్మల్ రేంజ్లో ఉంటే నో ఇష్యూస్. అదేమైనా ఎక్కువగా ఉన్నాక ఏంటంటే మనకి ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం అవ్వచ్చు, పెరిగిన ఎగ్ రిలీజ్ అవ్వకుండా సిస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ హార్మోన్ చెక్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందిని సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్లో రమ్మంటాం. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే బేస్లైన్ స్కాన్ చేసి మనకు అండాశయంలో అండం లైక్ ఓవరీస్లో మనకు ఎగ్ డెవలప్మెంట్ కెపాసిటీ ఎలా ఉంది, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉంది అనేది మనకు రఫ్ ఐడియా వస్తుంది స్కాన్లో. ప్లస్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ఎండోమెట్రియం పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మనకు స్కాన్లో తెలుస్తుంది. అండ్ డే 2 హార్మోన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH లుటినైజింగ్ హార్మోన్, E2 లెవెల్స్ ఇవి చెక్ చేస్తాం. చెక్ చేసి ఆ హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటే నో ఇష్యూస్, సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ సరిపోతుంది. లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఎక్కువగా ఉంటే మాత్రం ఇంజెక్షన్స్ కూడా స్టార్ట్ చేస్తాం కొందరికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే AMH హార్మోన్ అంటాం, అంటే యాంటీములేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ ఏంటంటే మనకు సహజంగా అంటే మనకు బాడీలో మన ఓన్ ఎగ్స్ ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని చెప్పే హార్మోన్. సో AMH ఏంటంటే అది ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క AMH ఉంటుంది, అది అందరికీ ఫిక్స్డ్ హార్మోన్ అంటూ కాదు. సో ఈ AMH హార్మోన్ ఏంటంటే మనకు పుట్టుకతోనే ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో ఆఫ్టర్ బర్త్ తర్వాత అంటే మనకు మెచ్యూర్ అయినప్పటి నుంచి బాడీ నుంచి 1 to X అనేది ప్రతి నెల రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం AMH చెక్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ప్రెజెంట్ స్టేటస్ బాడీలో ఎగ్ డెవలప్మెంట్ కెపాసిటీ ఎలా ఉంది, మనకు ఓవరీస్లో రిజర్వ్ ఎలా ఉంది అనేది చెప్పే హార్మోన్. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లేడీస్ AMH హార్మోన్. అండ్ అది కాకుండా రూటీన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ వైరల్ స్క్రీనింగ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాము. అండ్ రుబెల్లా ఇమ్యునోగ్లోబులిన్స్ చెక్ చేస్తాం. ఎందుకోసం అంటే కొందరికి ప్రెగ్నెన్సీ అందినట్టు మిస్క్యారేజెస్ అవుతాయి. సో అలా కాకుండా మనకు ఆల్రెడీ ఇమ్యునైజ్డ్ అయితే ఓకే, లేదు అని అంటే మనకు వ్యాక్సిన్ తీసుకోండి అని అడ్వైస్ చేస్తాం. అండ్ సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ కూడా చేస్తాం. పాప్స్మియర్ టెస్ట్ ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం నుంచి సెల్స్ తీసి పంపిస్తాం. అంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా, క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మనకు పాప్స్మియర్ టెస్ట్లో తెలుస్తుంది. అలా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే కంటే ముందు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూబల్ టెస్టింగ్, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది. బికాస్ ఈ కొందరికి ఏంటంటే రిపీటెడ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొందరికి ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొందరికి ఏంటంటే ప్రీవియస్ మేజర్ సర్జరీస్ వల్ల కూడా అతుకులతో ట్యూబుల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఏంటంటే మనకు సింపుల్ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటే లైక్ 7th day or 8th day పిలుస్తాము. సలైన్ పుష్ చేసి ఆ 2 ట్యూబ్స్ నుంచి సలైన్ బయటకు వస్తుందా లేదా అనేది మనం స్కాన్లో చూసుకుంటాం. ఇట్స్ అ వెరీ సింపుల్ టెస్ట్, పెయిన్లెస్. చాలా మంది పెయిన్ ఉంటుందేమో అని భయపడతారు, బట్ ఇట్ ఈస్ సింపుల్ పెయిన్లెస్. సెకండ్ ఏంటంటే HSG అంటే హిస్టోసాల్ఫింజోగ్రామ్ అని. అది ఏంటంటే కింద నుంచి డై పుష్ చేసి పైనుంచి ఎక్స్రే తీస్తాం. సో ఎక్స్రేలు ఏంటంటే మనకు రేడియో ఓపెక్ డై వాడతాం కాబట్టి ఇది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. HSGతో కంపేర్ చేస్తే SAS బెటర్. సో ఇవి ఏంటంటే సింపుల్ OPD ప్రొసీజర్స్.
ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మనము ఫీమేల్ పార్ట్నర్లో ఎవాల్యుయేట్ చేసుకుంటాం. నార్మల్గా ఉంటే ఓకే, ఏదైనా హెచ్చు తగ్గుంటే మాత్రం డెఫినెట్గా కరెక్షన్ చేసుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేయాలి అనుకుంటున్నప్పుడు, లేదు మీరు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.